హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ మీ. నేను ఈరోజు ఇన్ఫోసిస్ మ్యాంగ్లూర్ డీసీకి వచ్చాను. ఇక్కడ లోపల ఉన్న కొన్ని హిడెన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్ ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్. ఇది దాని కోఆర్డినేట్స్, హెలిపాడ్ కోఆర్డినేట్స్ అండ్ ఇంకా చాలా పెద్దగా ఉంది క్రికెట్ గ్రౌండ్ కూడా. మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాం డీసీ మొత్తం. నేచర్ కూడా, ఇన్ఫోసిస్ అంటేనే నేచర్, మీకు కూడా తెలుసు కదా, ఫుల్ నేచర్. ఇక్కడ ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా ఉంది మ్యాంగ్లూర్ డీసీ మొత్తం. అలా నడుస్తుంటే మార్నింగ్ వెళ్ళాం, మస్తు మజా ఉంది. చుట్టూ చెట్లు, లైట్గా సన్ రైజ్ పడుతున్నాయి. ఆ రేస్ మధ్యలో అలా నడుస్తుంటే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇన్ఫోసిస్ అసెట్. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్టయితే హట్ లాగా ఉంది. హట్ లోపల ఒక మన పురాతన ఫిరంగి అంటారు కదా, అదొకటి, ఒక ఎడ్ల బండి ఒకటి ఉంది. ఇవి కూడా ఆర్కిటెక్ట్స్ చాలా ఓల్డ్ మొమెంటమ్స్ అంటే బాగున్నాయి. నేత్రవతి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇది దాని చుట్టూ వెదటి బొంగులతోటి కట్టి పెట్టారండి. ఇది ఇక్కడికి యాక్చువల్గా ఎవరు పోనీయట్లేదు, నాట్ అలౌడ్ ప్లేస్, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో ఇక్కడికి మీరు వెళ్ళాలంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్క నుంచి కొంచెం మెట్లు ఉంటాయి. అక్కడ నుంచి కిందికి వెళ్తే క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి మళ్ళీ ఒక దారి ఉంది. ఆ దారి నుంచి స్ట్రెయిట్గా వెళ్తే మీకు హట్ ప్లస్ ఈ చూసే వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. చాలా బాగుందండి ఇక్కడ. సో మ్యాంగ్లూర్ డీసీలో కిందకి చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంది. ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. చూడ్డానికి చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వచ్చి చూస్తే నేత్రవతి వాటర్ ఫాల్స్ అని ఉందండి. ఇది దాని డెప్త్, వాల్యూమ్, చిన్న పాండ్ ఉంది. ఆ చిన్న ట్రెక్ కిందికి వెళ్తే, ఇప్పుడు కాదండి కానీ మేము ఈ వెదర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ పెద్దగా ఏం లేవు ఈ టైంలో. సో వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఈ రాళ్ళ మీద నుంచి వాటర్ని కిందికి వెళ్తాయంట. ఇలా మేము లోపలికి వెళ్ళాం. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బాండ్ కనిపిస్తుంది. వెళ్తున్నాం, చూసాం లోపలికి వెళ్ళి. బాగుందండి. చిన్న చేపలు, తాబేళ్ళు అవి కూడా ఉన్నాయి లోపల. కానీ పర్మిషన్ తీసుకోకుండా అస్సలు వెళ్ళకండి. పర్మిషన్ తీసుకొని వెళ్ళండి, అట్లీస్ట్ ఇన్ఫామ్ చేశాను వెళ్ళండి. అది కూడా కొంచెం బాగాలేదు, అయినప్పటికీ మీరు కొంచెం వెళ్ళొచ్చు, పర్లేదు. అండి పాండ్ చూడ్డానికి బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇన్ఫోసిస్ డీసీకి వెళ్ళినప్పుడు. But in your locality, have you seen in the world any? But recently also there was few years back. One tiger used to come. It has, so there's a forest ahead. It's like in the middle of a forest only. So there used to be a lot of tigers. Oh. Even my grandfather's father was attacked by a tiger, it seems, at home. At home? Yeah. Home, but they couldn't take him back. I think he's coming. My grandfather used to do a lot of wild animals. Father used to hunt. Now it's not that. Ants and all that. Not.
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. మళ్ళీ ఈసీసీ దాకా వెళ్ళాలి. అక్కడే మా స్టే ఈసీసీ అంటే. సో చుట్టూ అన్ని బాదం చెట్లు అండి. ఇది ఒక చూసిన పండు బాదంకాయ. చాలా బాగుంది వ్యూ మాత్రం. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. ఇన్ఫోసిస్ టీసీ బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఫుల్ టైమ్ రూమ్. ఇది బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ అండి. దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్ మా ఈసీసీ స్టే దగ్గరికి. మ్యాంగ్లూర్లో పెద్ద బిల్డింగ్స్ అయితే ఏం లేవు. ఒక 4 or 5 ఉంటాయి అంతే. బిల్డింగ్స్ కూడా చూడండి ఎప్పుడూ కట్టినవి. ఇది లాండ్రీ బిల్డింగ్. అటు సైడ్ వెళ్తే ఎంఎల్బి పార్కింగ్ ఉంటుందండి. సో మేము ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇదే అండి మా ఈసీసీ స్టే బిల్డింగ్. వచ్చేసినాం.